ఉపాధి హామీకి ఆత్మీయ భరోసా జోష్ అంటూ ఇది ఆత్మీయ భరోసా కోసానికి వార్త తెలుసు కదా. భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం సో ఇక ఉపాధి హామీ పనికి లింక్ పెట్టింది. ఉపాధి హామీ పనికి ఎవరైతే పోతుండ్రో సంవత్సరంలో మళ్ళీ 20 రోజుల కంటే తక్కువ పనికి పోనటువంటి వాళ్ళు అంటే ఎక్కువ పోవాలి 20 రోజుల కంటే ఎక్కువ పని చేసిన వాళ్ళ కోసానికి ఈ ఆత్మీయ భరోసాని పెట్టారు. జాబ్ కార్డు మీద అటెండెన్స్ ఉన్న వాళ్ళకు 20 రోజుల నిబంధనలతో పెరుగుతున్న పని దినాలు, పని కోసం పరుగులు పెడుతున్న కూలీలు, కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయి, ఎట్లయినా వస్తాయి. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే 20 రోజుల నిబంధన పెట్టడం వల్ల ఇక పెరుగుతూనే ఉన్నాయట పని దినాలు, అంటే ఎక్కువ చేస్తూ ఉన్నారు. చెప్పలేము మళ్ళీ 20కి తక్కువ ఉండద్దా ఓ ఇక ఎంత అన్నా ఓ 10 ఎక్కువ ఉంటే ఏమైతే పోదాంపా అని చెప్పి పోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తూ ఉన్నారట. అందుకే పని కావాలనే పరుగులు పెడతా ఉన్నారట కూలీలు. ఇక కొత్త కార్డుల కోసం అయితే మస్తుగా పెరిగినాయి దరఖాస్తులు, ఎందుకంటే 12,000 రూపాయల రంగం ఎవడు వదులుకుంటాడు. నేను గతంలో కూడా చెప్పిన చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పోని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఆశ అనిపిస్తుంది, అరే నేను సరే ఒక ఆయన ఉంటాడు, ఒక ఎరకల ఆయన అవి అల్లుకుంటూ ఉంటాడు, తట్టలో బుట్టలో అవి అల్లుకుంటూ ఉంటాడు, మేదర ఆయన ఉంటాడు, రకరకాల కుల వృత్తులు ఉంటాయి. ఇంకొక ఆయన కళ్ళు గీసట ఆయన ఉంటాడు, ఇంకో ఆయన చేపలు పట్టుకుంటా ఆయన ఉంటాడు. సో గంగపుత్రులు ఉంటారు, నాయ బ్రాహ్మణులు ఉంటారు, ఇంకో పక్క వీళ్ళందరూ ఉండంగా రజకులు ఉంటారు. వీళ్ళు కుల వృత్తులు చేసుకోగా కొన్నిసార్లు కుల వృత్తిలో బిజీ ఉండడం వల్ల వాళ్ళకు కుల కష్పి అంటారు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆనవాయితీ ప్రకారం వాళ్ళు కుల వృత్తి పైన ఆధారపడి కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో చేతి వృత్తులు చేసుకుంటూ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టు బుట్టలు అల్లేటోళ్ళు బుట్టలు, తట్టలు అల్లేటోళ్ళు తట్టలు, చాట్లు, ఈ మేదరోళ్ళు ఉంటారు, అట్లే దాంతోపాటు ఎరకల వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాలవి ఉంటాయి. సో చేతి వృత్తులు కుల వృత్తుల వాళ్ళు వాళ్ళ పనులలో బిజీ ఉండి కొన్నిసార్లు కొంతమంది పోలేని పరిస్థితి ఉంటుంది, పోరు. ఇప్పటిదాకా పోనోళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందుకే చెప్తా ఉన్నా, చాలా గ్రామాలలో చూసిన నేను. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు పెన్షన్ లెక్క. మరి పోతే ఒక 6 నెలలకు ఒక 6,000, ప్రతిసారి 6 నెలలకు ఒక 6,000 రూపాయలు వస్తాయంటే ఇంట్లో మందులకో లేకపోతే ఇంకో దేనికో ఏదో చేతి ఖర్చులకు అవసరానికో లేకపోతే ఇంకా కూరగాయలకో ఇంట్లోకి ఏదో ఖర్చులకు వస్తాయని చెప్పి ఆశపడి మరి జాబ్ కార్డు నువ్వు కూడా రాయించుకుంటూ అయిపోతుంది కదా, నువ్వు కూడా పోతే నీకు కూడా ఒక 20 రోజుల పని చేస్తే ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే నీకు కూడా ఆత్మీయ భరోసా వస్తుంది కదా అని చెప్పి కొంతమంది చెప్తారు, కొంతమంది తెలుసుకుంటారు. ఈ ఆశకి ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇన్ని రోజులు ఆ పని చేసుకునే వాళ్ళు కూడా పాపం ఇక ఇళ్ళకి వచ్చేస్తారు, వ్యవసాయ కూలీల కిందకే వస్తారు. ఇన్ని రోజులు వాళ్ళకి అటువంటి ఆశ లేకుండే, మరి ఇట్లా వస్తున్నాయి జాబ్ కార్డులు ఉంటే ఈ ఉపాధి హామీ పనికి వస్తాయట అంటే పాపం అందరూ కూడా ఆశపడతారు కదా. సో ఇంకా అట్లాంటి వాళ్ళు పెరిగినరు అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉన్నారు, దరఖాస్తులు ఎక్కువ పెట్టారని చెప్పి ఈ దరఖాస్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో ఈ పని దినాలు కూడా పెరిగినాయట. మొన్న ఏదైతే మనం ఆత్మీయ భరోసా మేము పెడతాము ఇక ఇప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పినప్పటి నుంచి పెరిగిరట.